అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ, ఆర్కిడ్ మొక్కల నిర్వహణ, పెంపకం, ప్రవర్ధన విధానం, జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువను పెంపొందించడానికి వివిధ రకాల ఎరువులను వాడుతుంటాం. నేల అవసరాన్ని తెలుసుకొని పోషకాలను అందిస్తే ఎరువులకై పెట్టే పెట్టుబడి తగ్గుతుంది. సేంద్రియ, రసాయన ఎరువులను మేళవించి వాడటం వల్ల పోషకాలు సమతుల్యంగా అందుతాయి. పోషకాలను మన నేల పరిస్థితిని బట్టి వాడినప్పుడే రైతుకు మేలు జరుగుతుంది. ముందుగా నేలలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. పంట కోతలు అయిపోయి భూములన్నీ ఖాళీగా ఉండే సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. రైతులు భూసార పరీక్షలకు మట్టిని ఏ విధంగా సేకరించాలి, ఏ వివరాలు జత చేయాలి అన్న వివరాలను తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రధాన పంటలైనటువంటి వరి కానీ, మొక్కజొన్న కానీ, ప్రత్తి మరియు ఇతర పంటలు తీసిన తర్వాత రైతు సోదరులు మార్చి, ఏప్రిల్, మే మాసంలో భూసార పరీక్షలు కనుక చేసుకున్నట్లయితే చాలా లాభాలు ఉంటాయండి. మనం ఇప్పుడు భూసార పరీక్షల గురించి తెలుసుకుంటే, మీరు పంట తీసిన తర్వాత 2 వారాల తర్వాత మనము మట్టి నమూనాలు తీసుకోవాలి. మనం కనుక మట్టి నమూనాలు ఏ విధంగా తీయాలో కనుక గమనించినట్లయితే, పొలం గట్ల మీద కానీ, కలుపు మొక్కలు ఉన్న చోట కానీ, చెట్టు నీడ ఉన్న చోట కానీ, కాలి బాటల కాడ కానీ, మనం ఎరువులు దిబ్బ కాడ కానీ, ఎక్కువ ఎరువులు వేసినటువంటి చోట కూడా మనము ఈ నీళ్లు ఆగిన చోట కూడా మనము ఈ మట్టి నమూనాలని సేకరించకూడదు. మనము ఈ మట్టి నమూనాలు ఒక పొలంలో ఎకరా కానీ 2 ఎకరాల పొలం విస్తీర్ణంలో అక్కడక్కడ ఒక 5 చోట్ల మనము 30 సెంటీమీటర్ల లోతులో వి ఆకారంలో మనము ఒక గుంత తీసుకోవాలి. ఆ గుంతలో మనము సైడ్ పొరల్లో మట్టి మాత్రమే మనం తీసుకోవాలి. మనము ఇట్లా 4-5 చోట్ల ఈ సైడ్ పొరల్లో సేకరించిన మట్టిని ఒక చోట కుప్పగా పోసుకొని దాన్ని 4 సమభాగాలు, క్వార్టరింగ్ మెథడ్ అంటారు, క్వార్టరింగ్ మెథడ్లో 4 సమభాగాలు చేసుకొని దాంట్లో ఎదురెదురు భాగాలు తీసేయాలి. ఆ తర్వాత మరలా ఈ ఎదురెదురు భాగాలు తీసిన తర్వాత మిగిలిన మట్టిని మళ్ళీ మొత్తం కలిపి మళ్ళీ దాన్ని 4 సమభాగాలు చేసుకొని ఆ తర్వాత మిగిలిన ఎదురెదురుగా భాగాలు ఉన్న మట్టిని తీసేయాలి. ఆ విధంగా మనకి 4-5 సార్లు చేస్తే మనకి 250 గ్రాముల మట్టి, ఫైన్ మట్టి అనేది తీసుకొని దాన్ని మనం ఒక పాలిథిన్ సంచిలో కానీ లేదంటే బాగా నీట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్లో మనము ఆ మట్టిని మన సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి తీసుకురావాలి. ఒకవేళ మీరు తీసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ మట్టి 4 సమభాగాలు తీసేటప్పుడు రాళ్ళు కానీ, రప్పలు కానీ, ఏమన్నా మనకి కలుపు మొక్కల అవశేషాలు కానీ ఏమన్నా ఉంటే మనం అట్లాంటివి తీసేసి మనం చేసుకోవాలన్నమాట. మీరు మట్టి 250 గ్రాముల మట్టి ఒకవేళ తేమగా ఉన్నా కానీ మీరు ఆరబెట్టకూడదు. మీరు కనుక పొలంలోనే ఆరబెడితే ఏమైపోతాయంటే ఈ అధిక ఉష్ణోగ్రతలకి వాటిలో ఉన్న పోషకాలు, సారం అంతా ఆవిరైపోతుంది. కాబట్టి మీరేం చేయాలంటే లైట్గా ట్యామ్ ఉన్నా కానీ మనకి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలు తీసుకొస్తే అక్కడ మీ మట్టి నమూనాలని వాళ్ళే ల్యాబ్లోనే మనకి
దాని పొలం మట్టిని ఆరబెట్టేసి సాయిల్ శాంపుల్ మీకు 2 నుంచి 3 రోజుల ఆఫీస్ కాల వ్యవధిలో మీకు ఆ సాయిల్ శాంపుల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సాయిల్ శాంపుల్ మీరు తీసుకొచ్చేటప్పుడు మీకు దాని మీద రైతు పేరు, మీ యొక్క సర్వే నంబరు, ఇంతకుముందు వేసిన పంట, ప్రస్తుతం నెక్స్ట్ ఏం పంట వేయాలనుకుంటున్నారో ఆ వివరాలు కూడా ఒక పేపర్లో మీరు కనుక రాసిస్తే మాకు సాయిల్ శాంపుల్ చేయడానికి రిజల్ట్ బాగుంటుంది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆ మట్టి నమూనా తీసేటప్పుడు మీరు పెస్టిసైడ్ కవర్లో కానీ లేదంటే ఇతర పురుగు మందుల కవర్లలో కానీ మీరు దాన్ని ఇతర నూనె సంచులలో కానీ తీసుకొని రాకూడదు. పూర్తిగా నీట్గా క్లియర్గా ఉన్న ఒక పాలిథిన్ కవర్లో తీసుకొచ్చిస్తే మాకు రిజల్ట్ కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ 2 సంవత్సరాలకు ఒకసారి మీరు మట్టి పరీక్షలు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. దీనివల్ల మీకు భూమిలో సేంద్రియ కర్బన శాతం ఎంత ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, pH లవణ శాతం ఎంత ఉంది, ఇవి కాకుండా నత్రజని శాతం, భాస్వరం శాతం, పొటాషియం శాతం మరియు ఇతర సూక్ష్మ పోషకాల శాతాలు ఎంత ఉన్నాయి, దానికి అనుగుణంగా మనం ఏ పంట వేసుకోవాలి అని తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు పొలంలో మీకు ఒకవేళ పొలం ఉంది, దాంట్లో నల్లరేగడి నేలలు ఉన్నాయి, ఎర్ర నేలలు ఉన్నాయి, మస్క నేలలు ఉన్నాయి, లేదంటే చౌడు పొలాలు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే నల్లరేగడి నేలది శాంపుల్ సపరేట్ తీసుకురావాలి, ఎర్ర నేలల శాంపుల్ సపరేట్ తీసుకురావాలి, చౌడు నేలది లేదా మస్క నేలది కూడా ఇట్లా ఈ విధంగా సపరేట్గా మీరు సాయిల్ శాంపుల్స్ తీసుకొని రావాలి. ఉద్యాన పంటలకు వస్తాలకి 2 ఎకరాలు 2.5 ఎకరాల ఒకే బిట్టు ఒకటే చోట ఉంటే మీరు ఏం చేయాలంటే ఒక సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ మీరు 90 సెంటీమీటర్ల లోతులో అంటే 3 అడుగుల లోతులో ఒక గుంత తీసి మొదటగా 90 సెంటీమీటర్ల గుంత కాడ ఒక సైడ్ పొర మట్టి తీసుకొని ఆ తర్వాత అది తీసి కలెక్ట్ చేసిన తర్వాత మీరు తర్వాత ఆ 60 సెంటీమీటర్ల కాడ పొర మట్టిని తీసుకోవాలి. ఆ తర్వాత 30 సెంటీమీటర్ల కాడ మనము సైడ్ పొర మట్టి తీసుకొని మీరు కవర్లో వేసుకొని మాకు తీసుకురావాలి. మనకు ఉద్యాన పంటల్లో ఈ పోషకాలు కానీ ఇతరత్ర ఏమైనా నేలలో లోపాలు ఉంటే కూడా మనం తెలుసుకొని సవరించుకోవచ్చు. ఇది కాకుండా మరి ఒకవేళ మీరు స్టాండింగ్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, స్టాండింగ్ క్రాప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు మొక్క నీడు కెనపీ షేడ్ అంటే మొక్క చుట్టూ కింద నీడ పడే వరకు అంటే మొక్క కాడ నుంచి మొదల కానించి 40 సెంటీమీటర్ల మొక్క మొదల కాడ రూట్ వేరు వ్యవస్థ కాడ 40 సెంటీమీటర్ల లోతులో ఒక గుంత తీసుకొని సైడ్ పొర మట్టి కనుక తీసుకొస్తే మనకు ఉద్యాన పంటల్లో స్టాండింగ్ క్రాప్స్లో కూడా మనకి ఎంత పోషకాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. మీరు ఇంకోటి అంటే ఈ భూసార పరీక్షలు పంట లేనప్పుడు మాత్రమే ఈ మనకి మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో తీసుకొని వస్తే మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ తీసుకొని రావడం వల్ల రైతుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చును. ఆకర్షణీయమైన పూలనిచ్చే అందాల మొక్క ఆర్కిడ్. ఆర్కిడ్స్ను వాణిజ్య స్థాయిలో పెంచడం మన వద్ద తక్కువే. ఎందుకంటే పాలీహౌజ్లలో ఈ మొక్కల పెంపకం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. తెలుగు రాష్ట్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోనూ హైదరాబాద్లోనూ కొద్దిపాటి సంఖ్యలో రైతులు ఆర్కిడ్స్ సాగు చేపడుతున్నారు. చాలామంది గృహిణులు ఇంటి మొక్కగా ఆర్కిడ్స్ను పెంచుతున్నారు. టిష్యూ కల్చర్ విధానం ద్వారా ఉత్పత్తి చేసే ఆర్కిడ్ మొక్కలు ఖరీదెక్కువ. అయితే ఒకసారి తెచ్చుకున్నాక వాటిని తేలిగ్గానే ప్రవర్ధనం చేసుకునే అవకాశం ఉంది. ఆర్కిడ్స్ను మిగతా మొక్కల్లా మట్టిలో పెంచరు. బొగ్గు, ఇటుక, కొబ్బరి డొప్పల్లో పెంచుతారు. వాతావరణంలో అధిక తేమ శాతం ఉన్న పరిస్థితులు ఆర్కిడ్స్ పెంపకానికి చాలా అనువుగా ఉంటాయి. ఆర్కిడ్స్ పెంపక విధానం ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్ధనం చేసుకోవాలి వంటి ఆసక్తికరమైన వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జెహరా సల్మా నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్కిడ్స్ అనేవి టెంపరేట్ రీజన్స్లో అంటే తేమ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో పెంచుతాము. కమర్షియల్గా మన తెలంగాణ రీజియన్లో ఉష్ణమండలం కాబట్టి ఇందులో మనం డెండ్రోబియమ్స్ అనే రకం కమర్షియల్గా కూడా ఇది చాలా ఇంపార్టెన్స్ వాల్యూ ఉన్నది. నేచర్లో ఆర్కిడ్ మొక్కలు అనేవి చెట్ల మీద లైక్ వాటిని ఎపిఫైట్స్ అని అంటారు. చెట్ల కొమ్మల మీద పెరుగుతుంది, లేకపోతే రాళ్ళ సందుల్లో పెరుగుతుంది. వాటిని లిథోఫైట్స్ అంటారు. అయితే మనం వీటిని వాటి సహజ వాతావరణంలోంచి తీసి మనం మన ఇళ్లలో లేకపోతే మనం కమర్షియల్గా దీన్ని పెంచాలనుకున్నప్పుడు వాటికి అనువైన వాతావరణం మనం వీటి కోసం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇందులో చాలా రకాలు ఉంటాయి. క్యాటైలియాస్, సింబీడియమ్స్, ఫాలెనోప్సిస్,
డెండ్రోబియమ్స్, వాండా, ఇలా చాలా రకాలు ఉంటాయి. డెండ్రోబియమ్స్ గురించి ఎక్కువగా తెలుసుకుందాం. డెండ్రోబియం అనేది ఒక సింపోడియల్ ఆర్కిడ్. సింపోడియల్ అంటే దీని శాఖీయ పెరుగుదల ఎలా ఉంటుందంటే పక్క నుంచి వీటికి కొమ్మలు వస్తూ ఉంటాయి, ప్రతి కొమ్మకి పువ్వు వస్తూ ఉంటుంది. సో దీన్ని సులువుగా మనం పెంచుకోవచ్చు. వెలుతురుని చూసుకున్నట్లయితే ఇది 25,000 నుంచి 30,000 లక్స్ వెలుతురులో, సూర్యరశ్మిలో ఇది బాగా పెరుగుతుంది. మనం కమర్షియల్గా చేసుకున్నప్పుడు అయితే షేడెడ్లో కానీ లేకపోతే పాలీహౌస్లో పెంచాల్సి వస్తుంది. ఇంట్లో కోసం అయితే మనం తూర్పు వైపు అంటే ఈస్ట్ సైడ్ పొద్దున 2 నుంచి 3 గంటలు దీనికి మంచి వెలుతురు వచ్చే కార్నర్లో మనం చూస్ చేసుకోవాలి. తేమ శాతం దీనికి 60 నుంచి 80% వరకు తేమ అవసరం. కమర్షియల్గా గ్రో చేసేటప్పుడు అయితే మనం మిస్టర్స్ని, స్ప్రింక్లర్స్ని యూజ్ చేసుకుంటాం. షేడ్ నెట్ పెడతాం. ఫ్యాన్ అండ్ ప్యాడ్ పాలీహౌస్ని అరేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్లో రెగ్యులర్గా మిస్టింగ్ చేయటం వల్ల మనం తేమ శాతాన్ని ఇందులో మెయింటైన్ చేయగలం. ఇంట్లో వచ్చేటప్పటికి బాల్కనీస్లో పెరిగేటప్పుడు చాలా ఎక్కువ గుంపుగా ఉన్న కుండీస్ మధ్యలో పెట్టుకోవాలి. అదేవిధంగా లోటస్ పాండ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా, ఇళ్లలో లోటస్ పాండ్స్ ఉన్న దగ్గర దీన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ లోటస్ పాండ్లో ఉన్న నీళ్లు ఆవిరవుతూ ఉంటాయి కాబట్టి ఆ తేమ దానికి సరిపోతుంది. కమర్షియల్గా గ్రో చేసే వాళ్ళు ఇలా బెడ్స్ మీద చేసుకోవాలి. బెంచీలు ఇలా చేయించుకొని వీటి మీద ఒక షేడ్ నెట్ క్లాత్ కానీ ఒక నెట్ క్లాత్ పరుచుకొని లోపల మనకు కావాల్సిన ఈ మీడియాని, ఏదైతే ఇటుకలు ఉన్నాయో, కొబ్బరి పెంకులు ఉన్నాయో, బొగ్గు పొలుసుందో, వీటిని అమర్చుకొని వీటి మధ్యలో మనం 30 x 30 స్పేసింగ్ పెట్టుకొని మొక్కల్ని నాటుకోవాలి. పగటి ఉష్ణోగ్రత 18 నుంచి 30 సెంటీగ్రేడ్ వరకు ఇది తట్టుకోగలదు, డెండ్రోబియమ్స్ ముఖ్యంగా. రాత్రి ఉష్ణోగ్రతలు 20 వరకు ఉంటే ఇది బాగా పెరుగుతుంది. ఇంకా బాగా తగ్గిపోతే మాత్రం దీని ఎదుగుదల ఆగిపోతుంది. మనకి టిష్యూ కల్చర్ మొక్కల్లో అది లభ్యమవుతాయి. లేకపోతే పాత మొక్క ఏదైనా ఉంటే దాని నుంచి మనం ఆఫ్సెట్స్ని, పక్క నుంచి వచ్చే పిలకల్ని విడదీసుకోవచ్చు. లేకపోతే కేకీస్ అని వస్తాయి. పూత వచ్చాక ఎండిపోయిన కొమ్మ మీద కేకీస్ అని చిగురులు వస్తాయి. వాటి నుంచి కూడా తీసి మనం వీటిని ప్రవర్ధనం చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకొని పెంచుకోవచ్చు. అయితే మొక్కను మనం తెచ్చుకున్నప్పుడు, నాటుకున్నప్పుడు ముఖ్యమైన విషయం ఇందులో ఇంకొకటి ఏంటంటే కుండీ. ఆర్కిడ్స్ కోసం మనం తీసుకునే కుండీకి లైక్ ఇది ప్లాస్టిక్ పాట్, దీనికి చుట్టుపక్కల మనకు కింద పైన పక్క కూడా పెద్ద పెద్ద రంధ్రాలు ఉండేటట్టు మనం వీటిని తీసుకోవాలి. ముఖ్య విషయం ఏంటంటే ఆ పాట్ ఏది యూజ్ చేసినా వాడినా మనం దాంట్లో గాలి ఎక్కువగా ప్రసరించే విధంగా ఆ పాట్ ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఇలా ఇటుకలు పీసెస్ చేసుకొని వీటిని వాడచ్చు. ఈ బొగ్గు పొలుసుల్ని ఇలా కొబ్బరి మాట కొట్టాక ఈ డొప్పల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే మొక్క పెట్టేటప్పుడు మనం వీటిని ముందుగా స్టెరిలైజ్ చేసుకోవాలి. కొత్తగా కొన్న మొక్కలు కూడా ఇట్లా టిష్యూ కల్చర్ ప్లాంట్ అయితే ఒకటే కొమ్మ ఉంటుంది, ఒకటే కొమ్మకి కింద వేర్లుండి ఉంటుంది. ఇది పాతవి. దీన్ని మనం ఇలా విడదీసుకొని ఇలా ఈ పాట్లో ఏం చేస్తామంటే మనం ఈ కొబ్బరి ముక్కల్ని, ఈ బొగ్గు పొలుసుని, ఈ ఇటుకల్ని మనం ఇలా మిక్స్ చేసేసుకొని ఈ మిక్స్ చేసిన వాటిని మనం ఇందులో ఇట్లా అమర్చుకుంటాము. మరీ లోతుగా పెట్టకుండా కొంచెం గాలి తగిలేటట్టు, ఇది నిలబడేటట్టు ఇట్లా పెట్టుకోవాలి. అయితే దీన్ని పెట్టిన తర్వాత ఒకసారి స్టెరిలైజ్ చేసుకోవాలి, ఇది ముఖ్యం. సో దానికోసం ఒక టబ్లో మనం ఇలా నీళ్ళు తీసుకోవాలి. 1 లీటర్కి ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml, అంటే ఇప్పుడు ఈ 10 లీటర్ల నీళ్ళలో 3 ml ఇమిడాక్లోప్రిడ్, ఇది పెస్టిసైడ్. తర్వాత 0.5 గ్రాములు పర్ లీటర్ నీళ్ళలో ఈ మ్యాంకోజెబ్ లేకపోతే క్యాప్టాన్ని కలుపుకోవాలి. ఇది మెటాల్డిహైడ్, నత్తలు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో దీన్ని వాడచ్చు మనం. సో ఇదొక 20 గ్రాములు 10 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని 1 లీటర్లో ఈ నిష్పత్తిలో, అంటే మనం ఎన్ని మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ఆ టబ్లో అన్ని నీళ్లు పోసుకొని దానికి అనుగుణంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పాట్ ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇది పూర్తిగా మునిగేటట్టు ఇందులో పెట్టేయాలి ఒక 10 నిమిషాల పాటు. ద్రావణంలో పెట్టిన తర్వాత ఈ కుండీలను ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచినట్లయితే ఇందులో ఉన్న క్రిములు కానీ లేకపోతే ఏదైనా ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదైనా పురుగు యొక్క గుడ్లు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ నశిస్తాయి. సో ఇలా 10 నిమిషాలు పెట్టిన తర్వాత మనం వీటిని తీసి పూర్తిగా నీళ్ళంతా పోయేటట్టు డ్రైన్ అయిపోవాలి. ఈ మొక్కలు నాటిన తర్వాత నుంచి వీటికి న్యూట్రిషన్ ఎలా అందించాలంటే మనం
1919 లేకపోతే 10-20-20 కాల్షియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ వీటిని వాడుకోవాలి. ఒకసారి మొగ్గ మనం చూసినప్పటి నుంచి దీంట్లో కొంచెం పొటాషియం నైట్రేట్ 1 గ్రామ్ పర్ లీటర్ కలిపి 15 రోజులకి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ మొక్కలు 1 సంవత్సరం తర్వాత నుంచి మనకి పువ్వులు ఇవ్వడం ప్రారంభిస్తాయి. అయితే కొత్తలో వీటి పువ్వుల సంఖ్య 4 నుంచి 5 ఉంటాయి ఒక కాడకి. ఆ తర్వాత నుంచి మెల్లగా దీని నుంచి పక్క కొమ్మలు రావడం వల్ల సంవత్సరానికి మనకి 8 నుంచి 10 పూలు మనం వీటిని తీసుకోవచ్చు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల చెట్టు ఫుల్గా పూర్తిగా పెరిగి దాంట్లోంచి పక్క కొమ్మలు చాలా వచ్చి ప్రతి కొమ్మకి పువ్వు కాడ వస్తుంది. ఆ పువ్వు కాడకి 11 నుంచి 12 పూలు ఉంటాయి ఒక కాడ మీద. అలా పువ్వు కాడ వచ్చిన తర్వాత కొన్ని నెలలు డార్మెన్సీలోకి వెళ్తుంది. సో అప్పుడు దీంట్లో మనం ఫెర్టిలైజర్స్ కొంచెం తక్కువగా ఇవ్వాలి, ఎక్కువ న్యూట్రిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొత్త చిగుర్లు రావడం మొదలైనప్పటి నుంచి మళ్ళీ వీటికి ఇలా పక్క నుంచి కొత్త చిగుర్లు వస్తాయి. ఇలా వచ్చినప్పటి నుంచి మళ్ళీ మనం వీటికి న్యూట్రిషన్ ఇవ్వాలి. వారానికి ఒకసారి 1919 పొటాషియం నైట్రేట్ 15 రోజులకి ఒకసారి 1 గ్రామ్ పర్ లీటర్లో ఇచ్చి స్ప్రే చేయాలి. ఈ ఫర్టిలైజర్స్ని మనం స్ప్రే చేసేటప్పుడు ఆకుల మీద ఈ లోపల ఉన్న ఈ మన మీడియా మీద తడిచేటట్టు మనం వేసుకోవాలి. నీళ్లు కూడా వాతావరణం బట్టి టెంపరేచర్ బట్టి ఇవి ఆరిపోకుండా మరీ డ్రైగా అయిపోకుండా మనం వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. కమర్షియల్గా చేసేటప్పుడు అయితే మనం మిస్టర్స్ అరేంజ్ చేసుకుంటాం. ఈ బెంచెస్ లాంటివి వాడినప్పుడు కింద స్ప్రింక్లర్స్ ఉంటాయి. సో మనం మన వాతావరణంలో ఎంత తేమ శాతం ఉందో చూసి ఆ తేమను బట్టి 80% తేమ ఉండేటట్టు మెయింటైన్ చేయడానికి మనం ఈ ఫాగర్స్ని రన్ చేస్తాము. ఆకుపైన ఎక్కువసేపు నీళ్లు ఉండకుండా చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ తెగుళ్ళు వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కింద నుంచి వాటరింగ్ ఇచ్చినప్పుడు ఈ కింద ఉన్న ఈ మీడియా ఒకటే తడుస్తుంది కాబట్టి దీని గ్రోత్ బాగుంటుంది, మొక్కలు ఏ తెగులు లేకుండా పెరుగుతాయి. పూత వచ్చేసిన తర్వాత మనం ఈ కాడను చూసినట్లయితే ఈ కాడను తెంపేటప్పుడు కింద నుంచి ఒక కణుపు లేకపోతే 2 కణుపులు వదిలేసి పైకి మనం తెంచినట్లయితే కట్ చేసినట్లయితే ఏమవుతుంది, కింద కణుపు నుంచి ఇంకో పువ్వు వచ్చే అవకాశం ఉంది. 2 నెలలకు మళ్ళీ కొత్త పువ్వు వస్తుంది కాబట్టి ఎక్కువ పువ్వులు మనం పొందే అవకాశం ఉంది. అదే మనం చాలా కింద వరకు కట్ చేసేస్తే ఇంకా ఆ కొమ్మ నుంచి ఇంకా పువ్వు వచ్చే అవకాశం చాలా తక్కువ అయిపోతుంది. కమర్షియల్గా అయితే ఫ్లవర్ స్టాక్ లెంత్ బట్టి కట్ చేస్తాం. ఇది 3 years పాత చెట్టు. సో ఇందులో మనకి చాలా సైడ్ ఆఫ్సెట్స్ వచ్చి దీంట్లో ప్రతి దానికి ఒక కాడ వచ్చింది. ఒకటి కట్ చేసాక మళ్ళీ రెండో కాడ వచ్చింది. సో ఇది ఏమవుతుందంటే తర్వాత ఇది ఎండిపోతాయి. ఇలాగా కొత్త షూట్స్ పక్క నుంచి వస్తూ ఉంటాయి. వీటిని ఈ పక్క నుంచి వస్తున్న ఈ కొత్త షూట్స్ని మనం ఆఫ్సెట్స్ అంటాము. కొత్తగా వస్తున్న ఒక కొమ్మ పాతది ఒకటి పెట్టుకునేటట్టు మనం విడదీసుకోవాలి. ఇలా ఎండిపోయిన కొమ్మల్ని కూడా మనం మళ్ళీ ప్రవర్ధనం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీని నుంచి కొత్త కేకీస్ అంటారు ప్రవర్ధనం చేసే ప్రొపగ్యూల్స్ని. ఈ ఎండిపోయినవి ఉన్నాయి కదా, ఈ కొమ్మల్ని మనం కట్ చేసుకొని ఒక ట్రేలో షేడ్ నెట్ క్లాత్ మీద వీటిని కోకోపీట్ కానీ లేకపోతే స్పాగ్నమ్ మాస్ కానీ పరిచేసి వాటిపైన ఇవి పెట్టి రోజు మిస్టింగ్ వాటర్ చేస్తూ ఉంటే 2-3 monthsకి దీనిపై నుంచి కొత్త పిలకలు వస్తాయి. కేకీస్ అంటారు వాటిని. చెట్టు మీద ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు వస్తాయి, రేర్గా వస్తాయి. వాటిని తీసుకొని మళ్ళీ మనం కొత్త ప్లాంట్గా వాటిని నాటుకోవచ్చు. ఆర్కిడ్స్ చాలా వరకు మొండి మొక్క. ఇందులో ఎక్కువగా మనకి తెగుళ్ళు కానీ పురుగు కానీ కనిపించదు. కానీ వాతావరణంలో మార్పుల వల్ల ఒకవేళ మనం సరైన టెంపరేచర్ని కానీ మాయిశ్చర్ హ్యూమిడిటీని కానీ మెయింటైన్ చేయకపోతే లీవ్ స్పాట్ వస్తుంది, బ్లాక్ స్పాట్ అని వస్తుంది. దాంట్లో ఏమవుతుందంటే మనం వాటర్ సోక్డ్ అంటే తడిగా ఆకు మీద ఇలా ముట్టుకుంటే ఇట్లా నీళ్ళ చుక్కల్లాగా వచ్చి మెల్లగా అది మొత్తం బ్రౌన్ అయిపోతుంది. సో వాటికి కూడా మ్యాంకోజెబ్ మనం 1 గ్రామ్ పర్ లీటర్ స్ప్రే చేసుకోవాలి, లేకపోతే కార్బెండజిమ్ 1 గ్రామ్ పర్ లీటర్ స్ప్రే చేసుకోవాలి. ఆర్కిడ్స్లో పురుగు వచ్చేటప్పటికి మనకి పేనుబంక, పిండి నల్లి మరియు తామర పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పిండి నల్లి వచ్చినప్పుడు దీంట్లో మనం ఇమ్డాక్లోప్రిడ్ 0.5 ml per లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంట్లో మొక్కలైతే బట్ట తీసుకొని తుడిచేసుకొని దాన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇంట్లో కోసం అయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ముందుగానే స్ప్రే చేసుకుంటే ఏ పురుగు రాకుండా ఉంటుంది. ఎక్కువ ఎండ తగిలినప్పుడు మొక్క మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆకులన్నీ పచ్చగా అయిపోవటం మొదలవుతుంది, హెల్దీగా కనిపించదు మొక్క. ఆ సమయంలో మనం వీటిని నీడలో పెట్టుకోవాలి, షేడ్ నెట్ ప్రొవైడ్ చేసుకోవాలి, ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ
ఒకవేళ చాలా నీడ ఎక్కువ అయిపోయినప్పుడు ఈ ఆకులన్నీ చాలా ముదురు గ్రీన్ కలర్లో, ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. సో అది చూసినప్పుడు మనం వీటిని కొంచెం ఎండ తగిలేటట్టు 2-3 గంటలు వీటికి ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకుంటూ ఉండాలి. ఆ విధంగా వీటిలో ఉన్న మార్పులను చూసి మనం వాటికి అనుగుణంగా ఎట్లాంటి వాతావరణం కావాలో అందులో పెట్టుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో రబీ వరి సీజన్ చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా నాయుడుపేట, కోవూరు, కోట, గూడూరు మండలాల్లో వరి కోతలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి 6 లక్షల ఎకరాలకు పైగా రైతులు వరి సాగు చేశారు. ఇందుకు సంబంధించి జిల్లాలో 169 కేంద్రాల వరకు ప్రారంభించనున్నట్లు చెబుతున్న జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ధాన్యాగారంగా పేరున్న నెల్లూరు జిల్లాలో రబీ సీజన్లో 6 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేస్తారు. రబీ ఖరీఫ్ సీజన్లో కూడా అత్యధికంగా వరి సాగు చేస్తున్న రైతులు అందులో శాస్త్రీయంగా కూడా అత్యధిక దిగుబడి కూడా సాధిస్తుంటారు. ఈసారి ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి కూడా నెల్లూరు జిల్లా రైతులందరూ కూడా కోరుతున్నారు. ఈ నెలాఖరు నుంచి కూడా కోతలు మొదలవుతాయి. కొనుగోలు కేంద్రాలు ముందస్తుగా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనేది జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి 5 lakhs మెట్రిక్ టన్స్ వచ్చేదానికి మనకి అవకాశం అని చెప్పేసి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం దాదాపుగా ఒక 169 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ముందుగానే అక్కడ పెట్టడానికి మనకి ముఖ్యంగా కోవూరు కాన్స్టెన్సీ, కోట వచ్చింది, గుడూరు వచ్చేసింది. ఈ ఏరియాలో కూడా కొన్ని దానికి మనం ముందు వస్తాయి కాబట్టి అక్కడ ముందుగా పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట. ప్రధానంగా రైతులకి అది కొనుగోలు కేంద్రాల మీద నమ్మకం లేకుండానే దళాలకు ఇస్తున్నారు సార్ వీళ్ళు. అసలు ఎందుకని కొనుగోలు రైతులకి ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నాము? గిట్టుబాటు ధర, మధ్య ధర ఇస్తున్నాం కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు దళాలు నమ్ముకుంటున్నారు సార్? రైతులు ఇక్కడ ఇమీడియట్గా అంటే మనకి మాయిశ్చర్ కొంచెం ఎక్కువ వచ్చే బయట తీసుకోవట్లేదు మిల్లర్స్ అని చెప్పేసి కొంత ఉంది. దానికి అక్కడే కటింగ్ చేసుకొని ఇచ్చేస్తే ఇమీడియట్ తీసుకెళ్తారనే ఉద్దేశం కొంత ఇస్తున్నారు అనేది మనకి ఫీడ్బ్యాక్ ఉంది. కానీ మనం మిల్లర్స్ చెప్పాం ఆర్ఎస్కే ప్రకారం మనకి అది ఎంతైతే మన ఫీడ్బ్యాక్ నుంచి వాళ్ళు ఇస్తారో టెస్టింగ్ చేసేసి మనకి దానికి కంపల్సరీగా మనకి 70% ఉంటే తీసుకోవాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే మనకి ఎంఎస్పీ రేట్ ఇచ్చారో దాని తక్కువ కాకుండానే మనం వచ్చేదానికి మిల్లర్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా సరే మేము తీసుకొని వాళ్ళకి డిఎస్ ద్వారా మేము వాళ్ళకి ప్రొక్యూర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గిట్టుబాటు ధర అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. పెంచమని ఖర్చులు పెరిగాయని చెప్పి అంటున్నారు. దాన్ని కూడా ప్రభుత్వానికి ఏమైనా తీసుకెళ్తున్నారు. ఈసారి గిట్టుబాటు ధర ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? యాక్చువల్గా మనకి ఇచ్చినైతే గతంలో 2329 రూపాయలు ఇచ్చారు గ్రేడ్ 1 వచ్చేసి. దాని మీద మరి రైతు నాయకులు కూడా కొంత పెంచమని అయితే అడిగారు. వాళ్ళు మెమరాండం కూడా మనకి ఇచ్చారు. అది గవర్నమెంట్కి రాసి వాళ్ళు తెలియజేస్తాం, వాళ్ళ దృష్టిలో పెడతాం గవర్నమెంట్ దృష్టిలో. మ్యాక్సిమం ఏంటంటే అందరూ హార్వెస్ట్ రోజునే తీసుకొని రావడం జరుగుతుంది. మనకి వెహికల్స్ ద్వారాగా ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వారు వెహికల్స్ కూడా ఎంగేజ్ చేయడానికి మనం రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం ఆన్లైన్లో. కాబట్టి రైతులు ఏంటంటే ఆరబెట్టుకొని మనం తీసుకొచ్చే అంత టైం కూడా వాళ్ళు తీసుకోవట్లేదు వస్తానికి. అంటే ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ ఏదైనా వర్షాలు వస్తాయని భయంతో కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇమీడియట్గా ఇవ్వడం, అది హార్వెస్టేషన్ రోజు ఇస్తున్నారు. మనకి ఆర్ఎస్కే ద్వారా పంపిస్తున్నాము మిల్లర్స్కి. టార్పాలిన్ పట్ల ఒక 900 దాకా కొన్నాం మనం. వాళ్ళకి ఏదైనా వర్షం వచ్చే సూచనలు అలాంటి ఉన్నప్పుడు సందర్భాల్లో కూడా ఇబ్బంది లేకుండా కప్పుకోవడానికి కూడా తీసుకోవడానికి మేము 900 దాకా ప్రొవైడ్ చేసాం. మనకి ముఖ్యంగా ఏంటంటే రేటు ఆర్ఎస్కే ద్వారా కొంటాం కాబట్టి మనం ఎంఎస్పీ రేటుకి దాని తక్కువ కాకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఫార్మర్స్కి తీసుకోవాలి, ఇక్కడ తీసుకుంటాం. ఎక్కువ దీనివల్ల ఎక్కువ వస్తే మనకి బెనిఫిట్, వాళ్ళకి బయట అమ్ముకోవడానికి అభ్యంతరం లేదు. కానీ తక్కువకి మాత్రం ఇవ్వద్దని చెప్తున్నాం ఫార్మర్స్కి. గతంలో మిల్లర్స్కి ఏమైనా డబ్బులు ఏమన్నా బాకీ ఇంకా ఉన్నారా? అందులో మిల్లర్స్ కూడా రైతులకి మోసం చేయడానికి దళాలతో కలిసి మోసం చేస్తున్నారు సార్. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇది మీరేమన్నా పరిష్కరించాలి? మిల్లర్స్ కూడా చెప్పేవాడు కదా, ఎందుకంటే కంప్లైంట్స్ అయితే ఉంటున్నాయి మీరు అన్నట్టుగా, కొంత తూకం ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి. అలాంటి మాత్రం చేద్దని చెప్పాము. కంప్లైంట్స్ వస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటూ చెప్పాము. అయితే బకాయిలు అనేవి కొంత ఉన్నాయి, బకాయిలు వాళ్ళ సైడ్ నుంచి. ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత 3 కోర్సుకి రాసాము కూడా, రాసి పంపించాము. కొంత రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. వాళ్ళ నుంచి కూడా మనకి హెడ్ ఆఫీస్ నుంచి కూడా 3 వచ్చారు ఇక్కడ లోకల్ చూడటానికి. వారు కూడా హెడ్ ఆఫీస్లో రికమెండ్ చేస్తామని చెప్పారు. అందుకని మా వైపు నుంచి కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే డీసీ గారు కూడా 3 కోట్లకి ఇచ్చారు. టోటల్గా ఇప్పటికీ 23 కోర్స్ వరకు మన దగ్గర బ్యాలెన్స్ ఉంది. దీంతో పాటుగా 100 కోర్స్ వరకు మేము తీసుకున్న దానికి అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రిటర్న్గా కూడా ప్రొసీడింగ్ ఇచ్చాము. అదేవిధంగా గన్నీ బ్యాగ్స్ కూడా దాదాపుగా 25 lakhs మేము ప్రొక్యూర్ చేసుకొని మన ఆర్ఎస్కేలో పెట్టేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. మార్చి 15th నుంచి రావచ్చు అని అనుకున్నాం. ఇది హార్వెస్టింగ్ ముందస్తుగా వచ్చేదానికి మన కోవూరులో కొంత ఇటు మన దామరమడుగు ఒకటి, విడలూరు, కొడలూరు ఒకటి, రేబాల, బుచ్చిటి కొంత వచ్చేదానికి అవకాశం ఉంది. ముందుగా మండలాల్లో మేము ప్రకృతి సెంటర్లు ఓపెన్ చేస్తాం. మరో 10 రోజుల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాటు చేస్తామని
జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి రైతులు దళారులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. దళారులకి రైతులు అమ్మవద్దని, దళారులు కూడా రైతులు మోసం చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని, ఈసారి ఎప్పటిలాగా సహించేది లేదని చెప్పి కూడా చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా మిల్లర్లు కొనుగోలు చేసి రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామ్యాన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.